ఇప్పుడు దానికి ఇంటెన్షన్ అంటే దాని వెనకాలన్న లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేది నిరూపించాలని అది సిబిఐ రామ్ సింగ్ ప్రయత్నించాడు. కానీ ఆ మధ్యలో ఆగిపోయింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది ఇందులో గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ ఆలోచన విధానాన్ని తప్పుపట్టింది, అతన్నే తీపించేసింది, వేరే వాళ్ళ చేత విచారించమంది. విచారించి ఫైనల్గా ఏం చేశారు, అంతవరకే తేల్చారు. ఏది అవినాష్ రెడ్డిని అందులో కుట్రదారుగా పెట్టల, అవినాష్ రెడ్డి సాక్ష్యాల తారుమారు చేసిన వాడిగా పెట్టారు. భాస్కర్ రెడ్డిని సాక్ష్యాలు తారుమారు చేసిన వాళ్ళుగా పెట్టారు. వాళ్ళిద్దరూ ఆ చివరిలో అక్కడికి వెళ్ళారు, సాక్ష్యాలు తారుమారు చేశారని పెట్టారు, కానీ కుట్రదారులుగా పెట్టల. ఇక్కడ కోరుకుంటున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కుట్రలో పాత్రదారులను పెట్టాలని. జగన్ కాపాడారనా అంటే జగన్ కుట్ర, వాళ్ళిద్దరు ఫస్ట్ ఏమో జగనే కుట్ర చేశాడని, తర్వాత ఏమో అవినాష్ రెడ్డి చేసిన కుట్రని జగన్ కాపాడాడని. ఇక్కడే పరస్పర భిన్నం ఉంది కదా. జగన్ ఎందుకు చేయాలి మర్డరు అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఏమని కారణం చెప్పారు, జగన్కి ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసేసుకోవడానికి వివేకానంద రెడ్డి ప్రయత్నించాడు, జగన్ని తీసేయడానికి ప్రయత్నించాడు, షర్మిలను తీసుకురావడానికి ప్రయత్నించాడు, తను పార్టీ అధ్యక్షుడు అవడానికి ప్రయత్నించాడని.